మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మెగా డిజిటల్ న్యూస్. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని గత తెలంగాణ ప్రభుత్వంలో గాని బీసీ గణన, ఎస్సీ గణన ఇంతవరకు చేయలేదని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మరియు కులగణన సబ్ కమిటీ చైర్మన్ గా నేను నిష్పక్షపాతంగా కులగణన చేసిన ఘనత మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి మాకే ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో తెలియజేశారు. మీరు చివరిగా ప్రసంగించిన విషయాల్లో బీసీ కులగణన విషయంలో, అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్లో ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ శాసనసభ పాస్ చేసిన తీర్మానం గాని, ప్రత్యేక తెలంగాణలో శాసనసభ పాస్ చేసిన తీర్మానం గాని ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తుంది ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా జస్టిస్ షమీమ్ అఖ్తర్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం మరి ఈ ఘనత మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా బీసీ కులగణనపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఆ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ చరిత్రలో గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని ఇంత సైంటిఫిక్ గా, లాజికల్ గా, రాషనల్ గా ఏ కులగణన జరగలేదు అని చెప్పి మనం